హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త. ఆధార్ కార్డు ఉన్న వారికి ముఖ్యమైన ప్రకటన అండి. పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆధార్ కార్డు చాలా విలువైన డాక్యుమెంట్. అందుకే దానిలో ఏవైనా తప్పులు ఉన్నాయో లేవో సరిచూసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ పత్రాన్ని అందించాల్సిన అవసరం అయితే ఉందండి. సో ఈ విషయాన్ని స్వయంగా ఆధార్ UIDAI తన అధికారిక వెబ్సైట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అదేంటంటే ఆధార్ కార్డు హోల్డర్లకు ఇక వారి ఆధార్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఈ డాక్యుమెంట్స్ ఖచ్చితంగా ఇవ్వాలి అని UIDAI స్పష్టం చేసింది. మరి ఆ డాక్యుమెంట్స్ ఏంటో దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. మీరు మీ ఆధార్ కార్డులో పేరు లేదా అడ్రస్ను మార్చాలంటే ఖచ్చితంగా చెల్లుబాటు అయ్యే ఇండియన్ పాస్పోర్ట్ లేదా పాన్ కార్డ్ లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటివి సమర్పించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అందరికీ పాస్పోర్ట్ డాక్యుమెంట్ ఉండదు కాబట్టి పాన్ కార్డు మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వాలి. అయితే రేషన్ కార్డు చిరునామా రుజువుగా పరిగణించబడదన్నమాట. దీంతో చాలామంది వారి ఆధార్ కార్డు అప్డేట్ విషయంలో అనేక సమస్యలను అయితే ఫేస్ చేస్తూ ఉంటారు. అందువల్ల ఇటీవల విద్యుత్, నీటి అలాగే టెలిఫోన్ బిల్లులను కూడా అడ్రస్ ప్రూఫ్గా ఇవ్వవచ్చు అని ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది. అయితే ఎవరి పేరుతో కరెంటు బిల్లు, టెలిఫోన్ బిల్లు ఉందో, నీటి బిల్లు ఉందో వారికి మాత్రమే ఆ ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి అయితే అది ఆ డాక్యుమెంట్ ఆ బిల్లు ఉపయోగించుకోవచ్చు అనేది స్పష్టం చేసింది. ఇంకా అలాగే పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లులను కూడా చూపించి మీ ఆధార్ను అప్డేట్ చేసుకునేదానికి అవకాశాన్ని అయితే కల్పించిందండి. అలాగే ఆధార్ కార్డు ఉన్న వారికి తమ జీవిత వైద్య బీమా పాలసీని కూడా పొందవచ్చు, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ పొందవచ్చు అని UIDAI చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవాలని అనుకునేవారు ఇప్పుడు తెలుసుకున్న డాక్యుమెంట్స్ ఉపయోగించి మీరైతే మీ ఆధార్ కార్డ్ని అప్డేట్ చేసుకోవచ్చు. ఆ డాక్యుమెంట్స్ ఏంటంటే టెలిఫోన్ బిల్లు కానీ, నీటి బిల్లు కానీ, పోస్ట్ పెయిడ్ మొబైల్ బిల్లు కానీ, సో అలాగే టెలిఫోన్ బిల్లు కానీ, కరెంటు బిల్లు కానీ ఇలాంటివి కూడా ఉపయోగించి మీ ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవడానికి సులభతరం అయితే తీసుకురావడం జరిగిందండి కేంద్ర ప్రభుత్వము.